హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆనందం మన చేతిలో. నేను మీ పూర్ణిమ. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అండి. అది ఉలవల దోశలు. మనం రెగ్యులర్గా మినప్పిండి దోశలు వేసుకుంటాం కదా, అది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, హెల్త్కి అంత మంచిది కాదు అని అంటారు. నేనైతే ఇది ఉలవల దోశలు చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా చేస్తానండి. చాలా మంచి హెల్తీ టిఫిన్. నెక్స్ట్ దీంట్లోని హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అన్నమాట. అసలు ఉలవలు అనగానే ఎక్కువగా అందరికీ గుర్తొచ్చేది ఉలవచారే. అదే రెగ్యులర్గా అందరు చేస్తారు, కానీ దీంతో దోశలు కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అని అంటారు. అంటే ఇది ఎక్కువ ఎలా గుర్రానికి గుగ్గిళ్ళుగా పెడుతూ ఉంటారనమాట. నెక్స్ట్ దీన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండి, మంచిదే. ఇంకోటి ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి మెడిసిన్ అవుతుందని చెప్పచ్చు. మరి దీనికోసం 1 కప్పు ఉలవలు, 2 కప్పుల రైసు, 1 పావు కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు తీసుకొని బాగా 2 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు పోసి ఒక 8 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. తర్వాత దీన్ని ఒక గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి రుబ్బుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, ఎప్పుడు చూసినా హెల్దీ హెల్దీ అని ఈ మధ్య అందరూ అంటున్నారు. ఏమీ తినకుండా నోరు కట్టేసుకోవడం ఎందుకు? ఉన్నదే 4 నాళ్ళ జీవితం, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో, కాబట్టి ఉన్న నాళ్ళు అన్నీ తినడమే మంచిది అని చెప్తున్నారు. అది కొంతవరకు కరెక్టే, కానీ నేనేమంటానంటే ఉన్న 4 నాళ్ళ జీవితంలో 4 రోజులు మాత్రమే అన్నీ తినగలిగేలా ఉండడం కరెక్టా? లేదా మనం ఉన్న నాళ్ళు అన్ని వెరైటీస్ అంటే ఉప్పు కారం అన్నీ తినగలిగేలాగా ఉండటం కరెక్టా? ఎందుకంటే ఇప్పుడు చాలా తొందరగానే చిన్న ఏజ్లోనే బీపీలు షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. అంటే ఇప్పుడున్న జీవన శైలిని బట్టి, ఇప్పుడున్న వాతావరణాన్ని బట్టి, ఇప్పుడున్న రోజులను బట్టి మనం ఖచ్చితంగా మన హెల్త్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలన్నది నా అభిప్రాయం. అంటే మనం రోజంతా పనిచేస్తూ ఉంటాం కాదని అన్నాం, కానీ మన ఒంటికి పడే శ్రమ మాత్రం చాలా తక్కువ. కాబట్టి మనకి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవ్వవు అన్నమాట. అప్పుడు లైట్గా ఉండే ఫుడ్డు, హెల్తీగా ఉండే ఫుడ్డు తీసుకోవడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్ స్టోరేజ్ అవ్వు, మనకి ఒబేసిటీ రాదు, దానివల్ల మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు. ఇదైతే నా అభిప్రాయం అండి. మరి మీరేమంటారో నాకు కామెంట్లో చెప్పండి. నేను చెప్పింది బాగుంది అంటే పాటించండి, బాగాలేదు అంటే వదిలేయండి, అర్థమే లేదు అనుకుంటే అస్సలు ఆలోచించకండి, ఓకేనా? ఇంకా మన దోశలోకి వస్తే, ఆ పిండి రుబ్బుకున్న తర్వాత దాన్ని అలానే ఉంచేస్తే కొంచెం ఫర్మెంట్ అవుతుందండి. అప్పుడు దాంట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. లేదు అన్నా మీరు వెంటనే కూడా వేసుకోవచ్చు అన్నమాట, బాగానే వస్తాయి. అది కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి, అంటే మనం నైట్ అంతా అలా వదిలేసాం అనుకోండి, అప్పుడు బాగా ఫర్మెంట్ అవి ఇంకా బాగుంటాయి అన్నమాట. అది తర్వాత దోశలుగా వేసుకుని మంచి కాంబినేషన్ ఏ చట్నీతో అయినా మనం తినేయచ్చు. మరి ఈ హెల్దీ ఉలవల దోశలు, నా మాటలు మీకు నచ్చాయా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి కొంచెం సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.